11:30 అవుతుంది. ఒకసారి మా బెడ్రూమ్లో కప్బోర్డ్ చూపిస్తా చూడండి. వంట అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఎందుకు ఇంత పెద్ద కప్బోర్డ్ ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ ఒక 2 జతలు తీసామంటే అన్ని క్లమ్జీ అయిపోతాయి. చిరాకు వచ్చేసిద్ది నాకు. ఇక్కడ టేబుల్ కూడా అలా కుప్పలు కుప్పలుగా పెరిగిపోతూ ఉంటాయి, హడావిడిగా పరిగెడతా ఉంటాం కదా. సో ఒక పక్కన ఇక్కడ అన్నం అయితే ఉడికిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశలు తినేసాము. సో అవి ఆడుకుంటున్నాడు, అవి ఫ్రెష్ అయిపోయాడు. ఇంక నేను ఫ్రెష్ అవ్వాలి. ఓ పక్కన ములక్కాయ టమాటా కూర కూడా వండుతున్నాను. వాషింగ్ మిషన్ వేసేసాను. అండ్ నిన్న ఫంక్షన్కి వెళ్ళి వచ్చాం కదా, కొన్ని బట్టలు అయితే అంటే పట్టు చీరలు అవి మనము మిషన్కి వేయం కాబట్టి అవి జాడించేయాలి, నాది అత్తయ్యది. అండ్ వాషింగ్ మిషన్ కూడా తిరుగుతుంది. సో బట్టలు కూడా కొన్ని ఉంటే తీసేసాను. ఇప్పుడైతే మళ్ళీ ఆరేసేయాలి. సో ఇట్లయితే నడుస్తుంది బండి. నేను ఎందుకు విజయవాడలోనే ఉన్నాను, అసలు ఏంటి, ఏం జరిగింది అనేది అయితే వీడియో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే నేను ఏం షూట్ చేయలేకపోయాను. గబగబ పని అంతా కంప్లీట్ చేసుకున్నా. షూట్ చేస్తూ పని ఫాస్ట్గా అవ్వట్లేదు. అందుకని ఇంకా నిన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన పెద్ద పెద్ద బాక్సులు, ఈ బాక్సులు అయితే నాకు భలే నచ్చినాయిలే. సో ముందైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఎరంతా నీట్గా సర్దితే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. అబ్బా ఎక్కడేముంటాయో తెలీదు, చిరాకు వచ్చేసిద్ది అసలు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా బట్టల పరిస్థితి అయితే ఇది. సో ఇప్పుడే వాషింగ్ మిషన్ అలా ఆగింది, కరెంట్ పోయింది. ఈ కబోర్డ్స్ ఎందుకు ఇంత దారుణంగా ఉంటే అర్థం కాదు. నేను ట్రైపాడ్ సెట్ చేసేసి, అత్తయ్య ట్రైపాడు అంత నచ్చదు నాకు, నేనే గుమ్ చేసా. నేను అప్పుడే అన్న ఇది బాగాలేదు, రిటర్న్ పెడదామని. వద్దులే పెట్టావు కదా ఉంచేసి అన్నారు ఆయన. అన్నీ కష్టమే దీంతో. అసలు నా ట్రైపాడే సూపర్ ఉంటుంది. నేను అదే మళ్ళీ పెడదాం అనుకున్నా, ఇంతలోపు కరెంట్ వచ్చింది. సో ఇప్పుడు మనం బట్టలన్నీ తీసేస్తూ అసలు ఎందుకు నేను ఇక్కడ ఉంటున్నానో చెప్తాను. సో మీకు కూడా అర్థమవుతుంది. సో అత్తయ్యకి మేము 2020కి ముందు, అంటే కరోనాకి ముందు కాళ్ళు బాగా అరిగిపోయినాయి, 2 కాళ్ళు మోచెప్పలు. దాని గురించి అనే ఆపరేషన్ అయితే చేయించాము. అప్పుడు తిరుపతిలోనే బర్డ్స్ హాస్పిటల్లో చేయించాం. ఆ టైంలో మేము చిత్తూరులో ఉండేవాళ్ళం అయితే ఇంకా బర్డ్స్ హాస్పిటల్లో ఏంటో ముందునే అపాయింట్మెంట్ తీసుకోవాలి, ముందునే అన్నీ మాట్లాడుకొని వాళ్ళు ఓకే అన్న తర్వాతనే వెళ్ళాలి. 1 మంత్ ముందు చెకప్ చేస్తే ఒక డేట్ అయితే ఇచ్చారు. సో ఆ డేట్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది హాస్పిటల్కి. సో హాస్పిటల్కి వెళ్ళాము, సర్జరీ అదంతా చేయించుకోవడానికి అడ్మిట్ అయ్యాము. సో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడానికి మాకు ఇవ్వడానికి వార్డులో ఒక బెడ్ ఇవ్వడానికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే మేము వెళ్ళి జాయిన్ అయ్యాము. యాక్చువల్లీ పేషెంట్ పక్కన ఉండేదానికి మా మామయ్య అయితే నేమ్ రాయించుకున్నారు అటెండర్కి. బట్ ఇంకా మా మామయ్యకి తర్వాత అర్జెంటుగా ఏదో కాల్స్ రావడము, ఇంకా దాని తర్వాత కుదరకపోవడం వల్ల నేనే ఉండాల్సి వచ్చింది. సో అట్లా అడ్మిట్ అవ్వగానే మామయ్య వెళ్ళిపోయారు విజయవాడ. అండ్ మా హస్బెండ్కి అప్పుడు ఆఫీస్ కదా, కరోనాకు ముందంటే అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వరు, ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయినాక నేను అక్కడే ఉన్నాను. హాస్పిటల్లో ట్రీట్మెంట్, ఇంకా నెక్స్ట్ రోజే చాలా బ్లడ్ టెస్ట్స్ అవన్నీ అయితే ఉన్నాయి. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకి, లేదా ఇప్పుడు మీకైనా చాలా మందికి తెలిసి ఉండేది, స్విమ్స్ హాస్పిటల్ పక్కనే బర్డ్స్ హాస్పిటల్ ఉంటుంది. సో నాకు తెలిసి మ్యాక్సిమం చాలా మందికి తెలుసు. సో రిపోర్ట్స్ కోసం, బ్లడ్ టెస్ట్ కోసమేమో స్విమ్స్కి వెళ్ళాలి. అత్తయ్య నేను కదలడానికి లేదు. సో నేను ఒక్కదాన్ని తిరుగుతూ ఉండేదాన్ని. దాని తర్వాత మేము 4-5 డేస్ పైనే ఉన్నాము. సర్జరీకి అయితే డేట్ ఫిక్స్ అవ్వలేదు. డేట్ ఫిక్స్ అయింది. ఇంకా సెకండ్ డే మాత్రము మా పెద్ద ఆడపడుచు వచ్చేసింది నాకు తోడుగా. ఇంకా అప్పటి వరకు నేనే ఉన్నాను. దాని తర్వాత మాత్రము మా పెద్ద ఆడపడుచు వచ్చేసింది. మా పెద్ద ఆడపడుచు వచ్చి ఉంది. ఇంకా తను నేను ఉండేవాళ్ళము. మా మామయ్య వచ్చి ఒక రూమ్ లో ఉండేవాళ్ళు. మా వారైతే ఇంకా అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ అయిన రోజు వరకు రాలేదు. సో నేనే అటు ఇటు తిరుగుతుండేదాన్ని. చిత్తూరు, తిరుపతి బట్టలు తీసుకెళ్లి వాష్ చేసుకొని మిషన్ లో వేసుకొని తీసుకొచ్చుకునేదాన్ని. అండ్ దాని తర్వాత మా ఏమైందంటే సర్జరీ డేట్ ఫిక్స్ అయిపోయింది. సర్జరీకి రూమ్ లో కూడా రెడీ చేసి తీసుకెళ్లారు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళినాక మిషన్స్ పాడైపోయినాయి అని చెప్పేసి రిటర్న్ పంపించేశారు. ఓరి దేవుడా, సర్జరీస్ అసలు అవుతాయా లేదా నాకైతే అసలు అర్థం కాలేదు. తర్వాత ఇంకా ఎట్లాగో మళ్ళీ 2 డేస్ ఆగి మళ్ళీ రికమెండ్ చేపిస్తే అప్పుడు సర్జరీకి తీసుకెళ్లారు. అంటే ఇంచుమించుగా మేము 2 వీక్స్ దాకా హాస్పిటల్లోనే ఉండిపోయాను నేను స్టాండర్డ్ గా, అస్సలు కదలలేదు. సో ఇంకా అందరు మూవ్ అవుతూ ఉన్నారు. అప్పటికి నేను ఇంకా ప్రెగ్నెంట్ కాదు కాబట్టి నాకు అంత ఇబ్బంది లేదు. సో అది నేను ప్రెగ్నెంట్ కాదు కాబట్టి నాకు అంత ఇబ్బంది లేదు. అండ్ నాకు చిన్న బాబు లేడు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంక నేను ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కాబట్టి. సో ఇంకా దాని తర్వాత ఏమైపోయిందంటే సర్జరీ అయిపోయింది.
సో సర్జరీ అయిపోయింది కదా, 3 డేస్‌లో డిశ్చార్జ్ చేస్తారులే అని చెప్పి ఫిక్స్ అయిపోయాము. తీరా 3 డేస్‌లో డిశ్చార్జ్ చేస్తారనుకుంటే మా అత్తయ్యకేమో ఫీవర్ వచ్చేస్తుంది. అప్పుడు వాకింగ్ చేయాలి. వాకర్ తోటి వాకింగ్ చేయాలి. సో అది కొంచెం కష్టమైపోయి పెయిన్ వచ్చేసి ఫీవర్ అస్సలు తగ్గేది కాదు. ఫీవర్ తగ్గకపోతే వాళ్ళేమంటారు, ఫీవర్ తగ్గకపోతే మేము డిశ్చార్జ్ చేయము అని చెప్పి ఉంచేశారు. సో ఇంకేమంటే అటెండర్ ఒక్కరే ఉండాలి. ఎక్స్‌ట్రా ఉండొద్దు. నేను ఒక్కదాన్నేనేమో అత్తయ్యని లిఫ్ట్ చేయలేను. అత్తయ్య కొంచెం వెయిట్ ఉంటారు కదా! నేనేమో అప్పుడు ఇంకా సన్నగుండేదాన్ని. అత్తయ్యని నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేయలేను. అలా అని నన్ను ఇంకెవరైనా కంటిన్యూయస్‌గా ఉండడానికి కుదరదు. మా పెద్ద ఆడపడుచు కూడా తన వాళ్ళ పిల్లలు అప్పుడు 10థ్ క్లాస్ చదువుతున్నది నందు. ఇంక తనని వదిలేసి వచ్చేసింది. ఇంకా ఆ పిల్లకేంటి వాళ్ళ అమ్మ లేదని చెప్పేసి దిగులొచ్చేసి ఫీవర్ వచ్చేసింది. ఇంక ఆపరేషన్ అయిన థర్డ్ డే అనుకుంటా. మా వదిన గూడా ఎళ్ళిపోయింది. ఇంక మా వదిన ఎళ్ళిపోయేటప్పుడు మా హస్బెండ్ అయితే వచ్చారు నాకు తోడుకి. సో, ఇంక అప్పటినుంచి ఆయనే ఉండేవారు నాతోని. కానీ చాలా కష్టంగా ఉండేదసలు. సరిగ్గా తినబుద్దవ్వదు, తాగబుద్దవ్వదు, ఆ హాస్పిటల్ వాతావరణం అదంతా. సరేలే గానీ ఇదంతా ఎందుకు చెప్తున్నావు అసలిప్పుడు అని మీరనుకోవచ్చు. సో, అప్పుడేం చెప్పారంటే నేను ఫస్ట్ ఒక కాల్ చేశారు. లెఫ్ట్ లెగ్ అయితే ఆపరేషన్ అయిపోయింది. లెఫ్ట్ లెగ్‌కి ఆపరేషన్ అయిపోయిన తర్వాతన ఆ 1 ఇయర్‌లోనే సెకండ్ లెగ్‌కి గూడా ఆపరేషన్ అయితే చేయించుకోవాలని చెప్పారు. ఎందుకంటే 2 అరిగిపోయినియి. కాపోతే ఇది ఎక్కువ అరిగింది కాబట్టి ఫస్ట్ దీనికైతే చేస్తామని చెప్పారు. సో, ఇంకా ఆ సర్జరీ ఎఫెక్టు ఆ వింటర్ సీజన్‌లో సర్జరీ అవ్వడము, దాని తర్వాత మేము అక్కడి నుంచి విజయవాడ కార్‌లో అత్తయ్యని నేను, మా వారే తీసుకొనొచ్చాము. ఆ టైంలో ఆ జర్నీ అదంతా గూడా పాపం చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అండ్ ఫిజియోథెరపీ ఒకటి సరిగ్గా చేపించలేదు అత్తయ్యకి. దానివల్ల కూడా అత్తయ్య కాలైతే సెట్ కాలేదు. అండ్ వింటర్ సీజన్ అవ్వడం వల్ల చాలా పెయినొచ్చి తట్టుకోలేకపోయేవాళ్ళు. ఆ దెబ్బకి ఇంక సర్జరీనే వద్దు, నేను నొప్పి భరిస్తాను గానీ నేను సర్జరీ చేయించుకోను అనైతే భీష్మించి కూర్చున్నారు మా అత్తయ్య. భీష్మించి కూర్చోవడం వల్ల ఇప్పుడు 4 ఏళ్ళు అయిపోయింది గానీ సర్జరీ మాత్రం చేయించుకోలేకపోయారు. ఇప్పుడేమైపోయిందంటే ఇంకసలు కాలు పట్టేసి అస్సలు రావడమే లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంక అందుకని మొన్న హాస్పిటల్‌కి వెళ్లారని చెప్పాను కదా! హాస్పిటల్‌కి వెళ్తే వాళ్ళు ఒకటే చెప్పారు. అర్జెంట్‌గా సర్జరీ చేయాలి 1 వీక్‌లో అని చెప్పేసారు. సో, ఇప్పుడు నేను మామూలుగా వచ్చా. సర్జరీ అని అనుకోలేదు. ఇప్పుడు సర్జరీ వెడ్నెస్‌డే అయితే అత్తయ్య హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతున్నారు. సో, హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాతన ఫ్రైడే అయితే మనకి సర్జరీ ఉంటుంది. నా ఫేస్ కనపడుతుందో లేదో. ఫ్రైడే అయితే మనకి సర్జరీ ఉంటుంది. సో, ఈ ఫ్రైడే అన్నమాట. అంటే ఇప్పుడు ఫెబ్ 23 కదా! 27థ్ ఐ థింక్ కరెక్ట్‌గా చెప్పానో లేదో. 27థ్‌నైతే అత్తయ్యకి సర్జరీ ఉంటుంది. సో, దానికోసమే నేను ఉండిపోయాను. ఇంక మా హస్బెండ్‌కి ఇన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కుదరదు కాబట్టి, సర్జరీ టయానికి వచ్చి కొన్ని డేస్ అయితే ఇక్కడ ఉండాలని అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. చూడాలి ఇంకా సర్జరీ రోజుకి మా పెద్ద ఆడపడుచు కూడా వచ్చేస్తానని చెప్పింది. ఫస్ట్ అప్పుడు కూడా తనే ఉంది నాకు తోడుగా. ఇప్పుడు కూడా తనే వస్తానని చెప్పేసింది. మొన్న వచ్చారు కదా! అత్తయ్య బర్త్‌డే కోసము. అప్పుడు చెప్పారనమాట. సో, సర్జరీకి ముందునే నేను వచ్చేస్తాను. మీరు టెన్షన్ పడొద్దు అని చెప్పి. సో, ఏంటంటే కొంచెం లేడీస్ ఉంటే మనకు అటు ఇటు తిరగడానికి ఇప్పుడు మరీ దారుణం ఏంట్రా అంటే నాకు బాబున్నాడు. అండ్ మా పెద్ద ఆడపడుచు కూడా చిన్న పిల్ల ఉంది గదా! మా తులసి వాళ్ళ అమ్మాయి వేద. సో, ఇప్పుడైతే కొంచెం కష్టమే. బట్ తప్పదు. ఎందుకంటే ఇంకిప్పుడు చేయించకపోతే ఇంక కాలు పనికి రాకపోతే ఇంక ఏం చేయలేం గదా! సో, అందుకని తప్పదు కాబట్టి ఖచ్చితంగా సర్జరీ అయితే చేయించాల్సిందే. అందుకనే నేనైతే వెళ్ళకుండా ఉండిపోవాల్సొచ్చింది. లేకపోతే నేను వెళ్ళిపోయి ఉండేదాన్ని. ఉందసలు నీకు? ఏంది అదేమన్నా గన్ అనుకున్నావేంది? పెయింటింగ్ బ్రష్. ఎల్లో. నేను బట్టలు సర్దుకుంటున్నాను అత్తయ్య. అరలు అందమైన అరల్ని సర్దుకుంటున్నా. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు గేమ్స్ ఆడుతున్నావా? ఏ ఫోన్లో? ఒకసారి ఫోన్ చూపి అమ్మా. అబ్బో అబ్బో గేమ్స్ ఆడుకుంటున్నాడా వీడియో తీస్తున్నాడు ఇంతకీ? వీడియో కదా, ఆయన క్లారిటీగా ఉన్నాడు, మాటే మార్చడు. అసలు గేమ్స్ ఆడకపోతే లైన్ సాంగ్ పెట్టుకుంటా. నన్ను వీడియో తీస్తున్నావుగా, వీడియో తీయి. ఒక డమ్మీ ఫోన్లో మా అబ్బాయి వీడియోలు చూస్తున్నాడు, గేమ్లు ఆడుతున్నాడు, లైన్ స్వామి కూడా చూస్తున్నాడు. వాళ్ళ నాన్నమ్మ అన్నం పెడుతుంది. నా పని అయితే అయిపోయింది. సో, ర్యాక్స్ సర్దేసా, టేబుల్ క్లీన్ చేసేసా. నాకైతే ఎంత మనశ్శాంతిగా ఉందో. సో, ఇట్లయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా. సో, అంతకుముందు ఏం చేసింది, అన్ని కుప్పకి ఇలా పెట్టేదాన్ని. మా ఆయన అన్నారు అలా కాదు, ఒక దాని పక్కన పెట్టుకో అన్నారు. సో, ఇప్పుడైతే ఇలా ఉంది. మళ్ళీ కొన్ని రోజులకి ఇలా ఉండదు అనుకో, అది వేరే విషయం. సో, ప్రస్తుతానికైతే ఇలా అయిపోయింది. సో, బట్టలు ఒకటి ఉన్నాయి వాషింగ్ మిషన్లో, అవి కూడా ఆరేసేస్తే నాకు అయిపోయిద్ది. సో, ఇప్పుడు మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి
అత్తయ్య మీ మోకాలకి ఎప్పుడు ఆపరేషను? శుక్రవారం అన్నారుగా. ఎలా అనిపిస్తుంది? ఏం చూపించాలి నాన్న ఆపరేషను? భయంగా ఉందా, టెన్షన్గా ఉందా, బాధగా ఉందా, దిగులుగా ఉందా, ఎలా ఉంది? రకరకాలుగా ఉందా, అసలు ఏం లేదా? ఎలా చేస్తావా అని ఆలోచన ఉంది. ఎలా చేస్తావా అని ఆలోచిస్తాను. అది మీ అబ్బాయి మీ మనోడు గురించి దిగులు పడుతున్నారా? అవునంట. ఆలోచించొద్దు, గదతో కొడతా. అందుకే కొట్టేది కొట్టేది. ఫస్ట్ సారి మీకు కాలు ఆపరేషన్ అయింది కదా, అప్పుడు ఏంటి మీకు ఎలా అనిపించింది? 4 ఏళ్ళు పట్టిందా? సంవత్సరంలో చేయించుకోమంటే ఎందుకు చేయించుకోలేదు? భయం. ఇప్పుడు అసలు రాట్లా కాలు, అందుకు చేయించుకోవాలి తప్పట్లా. అవునా? అవును. అప్పుడు బాగా ఏమేమి ఎక్స్పీరియన్స్లు చేశారు? అమ్మో 2 నెలలు ఏడ్చా. నువ్వు ఉండి చేయలాక అల్లాడావు. అది కాదు, మీరు చెప్పండి. మీకు చలికాలంలో చేపించాను కదా. అమ్మో నొప్పులు నొప్పులు నొప్పులు, ఏడిపోయి ఏడుపు. రోజు నైట్ అయితే ఏడుతానే ఉండదు. అది అన్నమాట సంగతి. ఇప్పుడు హవిబాబుతో ఎలా చేసిందో ఏంటో. అప్పుడంటే లేడు హవిబాబు. ఏం చేస్తారో అక్కడే వేదాతో, ఇక్కడేమో అవితో నేను. అదే అన్న, ఇద్దరికి పిల్లలు ఇప్పుడు. అప్పుడైతే ఇద్దరం ఖాళీ. ఎవరిస్తారో మందే. కాలు పరిస్థితి ఎలా ఉంది? అంతే, మోకాలు నొప్పి నొప్పి అలా ఉంది. అది లేకపోతే చక్కగా పని చేసుకోవచ్చు. అది సంగతి. అందుకే నేను తిరుపతి వెళ్ళకుండా ఆగిపోయావు. పడతావు. కెమెరా ఒకటి. సో మోడల్ జెండలు వేసుకునే అంత ఆనందం మోడల్ జెండలు బీగేటప్పుడు ఉండదు. ఇప్పుడు అంత చుట్టూ ఉడిద్దు. కెమెరా ఏంటి? ఓకే. పేలు బాగానే పోయినాయి, ఇంకా లైట్గా ఉన్నాయి. సో ఈరోజు రేపు మా అత్తే దొరుకుతారు కాబట్టి ఉన్నాయి అత్తయ్య, లైట్ వస్తాయి. మొన్న అయితే ఇలా పెడితే ఎన్ని కనపడ్డాయో. ఎదురు కొన్ని ఉన్నాయి. మొత్తానికి ఈపులు లేవు, పేలు కూడా లేవు అంటున్నారు మా అత్తయ్య. చుండ్రు కూడా పోయింది, జుట్టు లాగా ఉంది ఇప్పుడు. ఇంకా సడన్గా అప్పటికప్పుడు మేము అనుకొని మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. 4:30 అవుతుంది అప్పుడు టైము. అంటే సర్జరీకి నైటీలు కావాలి. అప్పుడు చేపించిన నైటీలు అన్నీ పాడైపోయినాయి, అప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నవి. సో ఇప్పుడు నైటీలు కావాలని చెప్పి మార్కెట్కి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చేద్దామని కాళేశ్వరం మార్కెట్. వస్త్రలతకు వెళ్తున్నాము. ఇంకా ఆటోలో అమ్మో అవితో బయటకు వెళ్ళామంటే నరకంతో సమానం, అసలు చొక్కాలు చూపిస్తాడు. సో ఫస్ట్ ఇక్కడైతే చూసాము. సో 3XL నైటీస్ అయితే ఒక నైటీ 380 రూపీస్ చెప్పారు. చాలాసేపు చూసి ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా వేరే షాప్కి వెళ్ళాం 188కి. ఆ షాప్ అయితే మాకు బాగా తెలుసు. అంటే మెట్లు ఎక్కలేక ఇక్కడ ఏమైనా తక్కువకి వస్తే తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ ఇంకా దొరకలేదులేండి. సో ఇప్పుడేంటో ఆపరేషన్ నైటీలు అంట, మొత్తం బటన్స్ వచ్చినాయి కొత్తగా. సో ఇక్కడైతే మాకు ఒక నైటీ వచ్చేసి తక్కువకి వచ్చింది. వాటర్ అయితే తాగుతున్నాడు, గ్లాస్ బాగా నచ్చింది అవికి. సో తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాం. వీడియో తీయడానికి అయితే అవ్వలేదు నాకు రిటర్న్లో. షాపింగ్కి వెళ్ళాం కదా ఇందాడ, వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకొచ్చానో చూపించలేదు కదా. ముందు ఈ పిల్లోని చూడండి, ఇలా ఆయనమ్మ ఫోన్ ఇచ్చి ఫోన్ ఆపేశారని ఏడుస్తున్నాడు. సో మేము నైటీలు అయితే 4 తెచ్చాము. మేము 188కి వెళ్ళాము. అక్కడ కాస్ట్ అనేది మాకు చాలా తక్కువ, మాకు తెలిసిన వాళ్ళు. సో మాకు 3XL నైటీస్ కూడా 4 కలిపి 840కే వచ్చేసాయి. సో మీరు విజయవాడలో ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. దాంతోపాటు మల్మల్ కాటన్లో కాటన్ శారీస్ 2 తీసుకున్నాం. ఈ ప్యాటర్న్స్లో లేవు అత్తయ్యకి, ఇలాంటి ప్యాటర్న్లో ఉందేమో కానీ ఈ ప్యాటర్న్లో లేదు. ఇది వచ్చేసి 400, ఇది వచ్చేసి 350. ఇప్పుడైతే ఇది ఆఫర్లో ఉందంట. సో ఇవన్నీ అయితే అత్తయ్యకి తీసుకొని వచ్చేసాము. ఇంకా ఇవి రీస్టిచ్చింగ్ ఒకటి చేయించాలి.
సో ఎల్లుండి అయితే హాస్పిటల్ అడ్మిట్ అయిపోతాం కాబట్టి ఇవి రేపు తీసుకెళ్ళి రీస్టిచింగ్ చేయించేసామంటే మనకు పని అయితే కంప్లీట్ అయిపోయిద్ది. సో మేము డిన్నర్ కంప్లీట్ చేసాం. టైం ఇప్పుడు 10 to 10 అయింది. 10 to 10 అయితే పిల్లలు అనేవాళ్ళు నిద్రపోతారు. మా పిల్లడు మాత్రం నిద్రపోవట్లేదు. పడేస్తా, బూచోడికి ఇచ్చేసి వస్తాను ఆగు. డుష్కుం. అందుకే ఫోన్ అలవాటు చేయకూడదు. ఇంకా నిద్రపోతాడులే.